ఫ్రెండ్స్, అరకు అందాల గురించి చాలామంది కని విని ఎరిగి ఉంటారు. మరి ఈరోజు మనం అరకులో ఉన్న అరకు వాటర్ ఫాల్స్కే వెళ్ళబోతున్నాం. ఈ వాటర్ ఫాల్స్ని రణజిల్లేడా వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇదైతే ఒక విలేజ్లో అంటే ఒక గ్రామంలో ఉంది. మనం బైక్లో కానీ బస్లో ఆటోలో లేదా కార్స్ తీసుకొని వెళ్ళినా కూడా అక్కడి నుంచి ఒక 1 to 1.5 కిలోమీటర్ మనం నడిచి వెళ్ళి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ మొత్తం చూస్తే మనం ఇంత దూరం నడిచిన టైర్డ్నెస్ కూడా మనకి లేకుండా పోతుంది. ఇంకా వాటర్ ఫాల్స్ అయితే 60 అడుగుల ఎత్తు నుంచి ఫ్లో అవుతుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ చాలా కాలం పాటు ఆ నీళ్లు అవి పడడం వల్ల ఎక్కువ జారుతూ ఉంటుంది. అంటే రాళ్ళ మీద ఆ పాచి అవన్నీ ఉండడం వల్ల జారుడు ఎక్కువగా ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి మీది. మరి ఈ వాటర్ ఫాల్స్ అందం ఎలా ఉందో చూసేద్దామా. అండ్ అరకు వెళ్ళాలనుకునే వాళ్ళు అందరూ కూడా మోస్ట్లీ రూమ్స్ అవి అరకులో తీసుకుని అక్కడి నుంచి ఒక్కొక్క ప్రాంతానికి ట్రావెల్ చేస్తుంటారు. వీటన్నిటికన్నా కూడా టైడా జంక్షన్ అని చెప్పి ఉంటుంది వైజాగ్కి అరకుకి మధ్యలో. అక్కడ మీరు రూమ్స్ తీసుకుని స్టే చేసినట్లయితే ఈ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. బోర్రా గుహలు కానీ, పద్మపుర గార్డెన్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ కూడా. అండ్ మెయిన్గా అరకులో ఉన్నవైతే ఈ మ్యూజియంస్, కాఫీ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, ఇటువంటివి చాక్లెట్ మ్యూజియం, ఇటువంటివి మనం అరకులో ఎగ్జాక్ట్గా చూడగలుగుతాం. ఇంకా చాలా షూటింగ్ స్పాట్స్ కానీ, మేరీగోల్డ్ గార్డెన్స్ కానీ వీటన్నిటిని చూడగలుగుతాం. కానీ ఈ బొర్రా కేవ్స్, వాటర్ ఫాల్స్లన్నీ ఎక్కువ ఉన్నది అంటే అది టైడా జంక్షన్లో. సో రూమ్ తీసుకునేటప్పుడు మీరు దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోండి. మరి అరకు వాటర్ ఫాల్స్ యొక్క అందాలని చూసేద్దామా. మీరు ఇప్పుడు చూసిన మొత్తం కూడా వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి మనం నడవాల్సిన అవే అంటే ఎంట్రన్స్ నుంచి వాటర్ ఫాల్స్ వరకు ఉండే దారి చూడడానికి అయితే చాలా అద్భుతంగా, చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే రెండు వైపులా కూడా ఎటు చూసిన చెట్లు, పక్షులు, ఇంకా చిన్న చిన్న ఆ నీళ్ళ జలపాతాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇంకా ఇక్కడున్న ఆ నీటిలో అయితే చేపలు కూడా కనిపించాయి. చాలా మంది వాటిని ప్రత్యేకంగా గమనిస్తున్నారు. ఇక్కడ ఇదొక రిమోట్ విలేజ్ అవ్వడం వల్ల మనకి స్నాక్స్ కానీ, ఫుడ్ కానీ ఇటువంటి షాప్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. కానీ వాటర్ ఫాల్స్ కి దగ్గర అంటే చాలా మంది ఆ చల్ల నీటిలో స్నానం చేయడం, స్విమ్మింగ్ చేయడం అన్ని చేస్తారు. కాబట్టి వాళ్ళకి కొంచెం వెచ్చగా ఉండేలాగా ఈ స్వీట్ కార్న్ ని కాల్చి ఇవ్వడం, ఇంకా ఉడకపెట్టి ఇవ్వడం అటువంటివి ఐటమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ లోకల్లో గ్రామాల్లో దొరికే ఫ్రూట్స్ ఉన్నాయి సేల్ కి. సో వాటిని మనం ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్ అయితే ఇక్కడ సమీపంలో వాటర్ ఫాల్స్ కి దగ్గరలో అయితే ఏవి లేవనే చెప్పాలి. ఆల్మోస్ట్ మనం ఇప్పుడైతే ఆ ట్రెక్కింగ్ పాత్ మొత్తం నడిచి వచ్చేసాము. వచ్చిన దారిని ఎంత ఎంజాయ్ చేసామో. వన్స్ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళను ఆ నీటి యొక్క సౌండ్ అయితే మనల్ని ఎంత బాగా అలరిస్తుంది. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ని 2 రకాలుగా ఎంజాయ్ చేస్తారు. ఒకటైతే కిందకి వెళ్ళి అంటే ఆ పారుతుంటాయి కదా వాటర్ ఫాల్స్ నుంచి కిందకి పడిన ఆ నీటిలో స్నానం చేయడం, స్విమ్మింగ్ చేయడం అటువంటివి చేస్తారు. లేదా ఆ నీటిలో దిగాలి అనుకోలేని వారు ఇక్కడ పైన నుంచి ఆ వాటర్ ఫాల్స్ యొక్క వ్యూని ఎంజాయ్ చేస్తారు. సో రెండింటిని ఎంజాయ్ చేయాలనుకునేవారు రెండింటిని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వాటర్ ఫాల్స్ కి చాలా దగ్గరికి వెళ్తే కొంచెం లోతు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో చూసి కేర్ఫుల్ గా వెళ్ళండి. అండ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఏమేమి చేయాలి, డూస్ అండ్ డోంట్స్ బోర్డ్స్ కూడా ఎక్కువగా చూడగలుగుతాం. అంటే మద్యం సేవించి అక్కడికి వెళ్ళడం కానీ, సింగిల్ గా ఎవరు హెల్ప్ లేకుండా వెళ్ళడం, ఇంకా నీళ్లు లోతుగా ఉన్న ప్రాంతాల్లో వెళ్ళి స్విమ్మింగ్ చేయడం ఇటువంటి ఏవి చేయకండి అని చెప్పి చాలా నోటీస్ బోర్డ్స్ మనం చూడగలుగుతాము. వాటర్ ఫాల్స్ కి దగ్గరికి వెళ్ళను అసలు కారుతున్నది నీళ్ళ పాల అన్న డౌట్ కూడా మనకు వస్తుంది. అంత బ్రహ్మాండంగా ఉంది. అండ్ మేము వచ్చిన సమయానికైతే క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువే ఉండింది. కార్తికి వాటర్ ఫాల్స్, తాటిగూడ, అనంతగిరి వాటర్ ఫాల్స్ వీటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పడుతున్న ఈ వాటర్ ఫాల్స్ యొక్క వాటర్ స్పీడ్ కొంచెం తక్కువ ఉండేలా ఫీల్ అవుతుంది.
ఏడదా ఉండాలి. ये फोन कर ఇక్కడ నీటిలో చాలా చేపలు కూడా కనిపించాయి. చేపలతో పాటు కప్పలు, కప్ప పిల్లలు ఇవన్నిటిని కూడా నీడలో చూడగలిగాము. అండ్ ఇక్కడున్న అందరూ కూడా అన్నిటిని మర్చిపోయి ఆ నీటిలో ఎంజాయ్ చేస్తుంటే చూడడానికి ఎంతో రిలాక్స్ అండ్ కామింగ్ గా అనిపించింది. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇదివరకు ఎప్పుడైనా అరకు వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అరకులో ఇంకా చూడవలసిన టూరిస్ట్ స్పాట్స్ ఏవేవి ఉన్నాయనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని కూడా తప్పకుండా చెక్ చేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మరి స్టే ట్యూన్డ్ ఫర్ ద next video and don't forget to subscribe our channel.